వంట చేసే మూడు ఉత్సాహం రెండూ లేవండి. అందుకని ఇది ట్రై చేస్తున్నాను అనమాట. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. అసలు టిఫిన్, చట్నీలు, కూరలు, చారులు ఏం అవసరం లేదనమాట. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే 1 కిలోకి సరిపడా మసాలా అండి, మేము తినే స్పైసీకి అనమాట. అంటే ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మాకు 1 మంత్ వరకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఎవ్రీ టైం ఒక గ్లాసు, ఒక 1.5 గ్లాస్ అలా చేస్తానమాట. ఎవ్రీ సండే కానీ సాటర్డే కానీ ఎప్పుడు వీక్లీ వన్స్ అనమాట. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకుంటాను. అందుకోసమని 1 మంత్కి సరిపడా మసాలా నూరి పెట్టుకుంటాను అనమాట అండి. ఇందులోనే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేసుకుని మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి, 1 మంత్ పైనే వస్తుందన్నమాట. ఎప్పుడన్నా మనకి ఇలాగే ఓపిక లేనప్పుడు, లేకపోతే అస్సలు టైం లేనప్పుడు, కానీ తినాలి కదండి కంపల్సరీ. అలాగే ఎప్పుడన్నా హడావిడిగా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలా చిటికలో చేసి పెట్టేస్తూ ఉంటారు చూసారా, అలాగా కూరగాయ ముక్కలు వేసేయడం, ఈ మసాలా వేసేయడం, బియ్యం వేసేసి కుక్కర్ పెట్టేయడం, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇదేదో నేను కొత్తగా కనిపెట్టింది కాదండి, అందరూ చేసేదే. కాకపోతే ఒకసారి గుర్తు చేస్తే మళ్ళీ మీరు కూడా చేసేసుకుంటారు కదా, చేసి పెట్టుకుంటారు కదా 1 నెలకి సరిపడా. చాలామంది ఎలా చేస్తారంటే మసాలా ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ చేసి పెట్టుకుంటారు కదా, అలా కాకుండా ఇలాగా మొత్తం కలిపి పెట్టేసుకున్నా కానీ చాలా రోజులు ఉంటుందండి. అసలు ఫంగస్ రావట్లేదు అనమాట. పొద్దున్నకి నీకు బిర్యానీ స్కూల్కి, నువ్వే స్కూల్కి వెళ్ళాలి. రేపు పొద్దున్న నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకు ఒక చాకీ పౌడర్ చేస్తానే. చాలే, చెట్టం అంటున్నాయి, ఇంకా చాలే. తిప్పేకు చుట్టూరు కింద పడిపోతున్నాయి. చాలే, అయిపోయిందా? వెరీ గుడ్. 1 and 2 and 3. సరే. చాలామంది పిల్లలకి అసలు పనేమి చెప్పరండి, పిల్లలు ఎక్కడికి అందిపోతారో అన్నట్టు చూస్తారనమాట. కానీ దానివల్ల పిల్లలే ఇబ్బంది పడతారండి. ఎగ్జాంపుల్ నేనే అనమాట, చాలా ఇబ్బంది పడతారనమాట. అందుకే మా పాప అలా ఇబ్బంది పడకూడదు అని చెప్పి తను ఎప్పుడన్నా చేస్తాను అని అంటే కంపల్సరీ తనకి ఏ పనైనా కానీ ఇస్తూ ఉంటానన్నమాట. చేస్తానంటే నేను దగ్గరే ఉంటానులేండి, ఎప్పుడు చూస్తూ ఉన్నారు కదా వీడియోస్లో, వాటిలో కొంచెం గసిరైనా సరే చెప్తానే ఉంటానన్నమాట అండి. తను చేస్తానంటే ఖచ్చితంగా చెయ్యి అని చెప్తాను, వద్దని చెప్పను అనమాట. ఫస్ట్ అయితే మసాలాలన్నీ వేయించేసుకోవాలండి. నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసి వేయించాను కదా, ఎందుకంటే ఒకవేళ ఏమన్నా చెమ్మున్నా కానీ అల్లంలో కానీ వెల్లుల్లిపాయలో కానీ ఏమైనా చెమ్మున్నా కానీ పోతుందని వేయించాను. తర్వాత మిక్సీలో వేసేటప్పుడు మాత్రం అవి సపరేట్ తీసానండి, ఎందుకంటే పౌడర్ కావన్నమాట. అవి కొంచెం తడిగా ఉంటాయి కదా అల్లం వెల్లుల్లిపాయ, ఇవి మంచిగా పౌడర్ అవ్వవు. అందుకని ఫస్ట్ మసాలాలన్నీ పౌడర్ చేసేసి నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసానండి. చూడండి, అప్పుడైతే మంచిగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇలాగా తడిగా ఉంటుందండి. ఒక్క 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి, ప్లేట్లో పెట్టి మంచిగా పౌడర్లా అయిపోతుంది అనమాట అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు అల్లం పీల్ చేసుకోండి, వెల్లుల్లిపాయ మాత్రం పీల్ చేసుకోవద్దు. ఎందుకంటే దాంట్లో మనకి స్కాల్ఫ్కి కావాల్సిన ప్రోటీన్ ఉంటుందండి. అందుకే ఇదివరకు మన తాతలు అమ్మమ్మలు చూడండి, వాళ్ళ హెయిర్ తొందరగా గ్రే వచ్చేది కాదు, ఎందుకంటే దాంట్లో ఉండే ప్రోటీన్ వల్ల దానికి మనకి తొందరగా గ్రే హెయిర్ రాదనమాట. అందుకని వాళ్ళు పొట్టుతో సహా తినేవాళ్ళు. అలాగే ఫైబర్ కూడా ఉంటుందండి, అది కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడన్నా అవసరమైతే పొట్టు తీసేదైతే తీసి వేసుకోండి. ఒకవేళ పొట్టుతో ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక ఇలాగ పొట్టుతోనే వేసేయండి. ఏదైనా పేస్ట్ చేసినప్పుడు మా పొట్టుతోటి పేస్ట్ చేసేసాం అనుకోండి, మంచిగా పేస్ట్ మనకు కావాల్సిన ప్రోటీన్ ఉంటుందండి, ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. అది ఆ పోపు వేసేటప్పుడు కూడాను మంచిగా దంచేసి మన స్కిన్ తోటే వేసుకోండి అనమాట. అంటే పొట్టుతోనే వేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా దంచేసుకుని, మీరు నా చాలా వంటల్లో చూసే ఉంటారు, నేను పొట్టుతోనే దంచేసి వేస్తానన్నమాట. అలా అయితే మనకి స్కాల్ప్ కావాల్సిన ప్రోటీన్, మంచి హెల్దీ ప్రోటీన్ ఉంటుందండి. మనకి గ్రే హెయిర్ తొందరగా రాకుండా ఉండడానికి కోసం అది యూజ్ అవుతుందన్నమాట, ఆయుర్వేదం ప్రకారం అన్నమాట.
అందుకని నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇదేదో నేను కొత్త చేసింది కాదండి, మన పూర్వీకులు అలాగే చేసేవాళ్ళు అనమాట. అమ్మ వరకు అలాగే చేసేదండి. కానీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎవరు చేయరనమాట, మొత్తం అంతా పీల్ చేసి చేస్తారు. కానీ నేను అలా చేయనమాట. కాదు, హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అందులో చాలా ఉంటుంది, గ్రే హెయిర్ తొందరగా రాదు, అందుకని నేను దంచే వేస్తాను అని అంటాను అనమాట. అందుకే నేను ఇప్పటికీ మా ఇంట్లో చాలామంది నా ఏజ్ వాళ్ళందరూ కలర్ వేస్తూనే ఉంటారండి. నేను ఒక్కదాన్నే వేయట్లేదు అనమాట. నేను అమ్మకు కూడా తొందరగా రాలేదండి గ్రే హెయిర్. ఇంకా 60+ ఇయర్స్ ఉంటుంది, అయినా సరే గ్రే హెయిర్ రాలేదనమాట. ఇంకా అక్కడోటి అలా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హెల్తీ హ్యాబిట్సే దానికి కారణం. వాళ్ళు ఏమి డై కానీ ఇంకా సపరేట్ కేర్ కానీ ఏమి ఉండదు అనమాట దానికి, హెయిర్కి. ఓన్లీ ఆయిల్ అప్లై చేసుకోవడం ఉంటే కుంకుడుకాయలు, లేకపోతే షాంపూ, అంతేనండి. అంతకంటే ఎక్కువ కేర్ తీసుకునే వాళ్ళే కాదు. ఇంకా మళ్ళీ హెయిర్ కేర్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ నేను. బిర్యానీ, దీని పేరు కుష్కా బిర్యానీ అంటారంటండి. నాకైతే తెలీదు. కానీ నేను ఎలా ఆలోచించానంటే, మనము దమ్ పెట్టేటప్పుడు మొత్తం మసాలాలన్నిటికీ పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మసాలా కలిపేసి మనం దమ్ బిర్యానీ అట్లా చేసుకుంటాం కదండి. ఏదైనా కానీ వెజిటేబుల్ కానీ, పన్నీర్ కానీ, లేకపోతే చికెన్ కానీ. అలా కాకుండా మసాలాలోనే పెరుగు, ఉప్పు, కారం అవన్నీ వేసి చేస్తే ఎలా ఉంటుందో అని నేను ట్రై చేశాను అనమాట. అప్పటి నుంచి నేను దీనికి ఫేవరెట్ అయిపోయాను. ఎప్పుడు చేసినా ఇంకా ఇలాగే చేస్తున్నాను అనమాట. దీని పేరు కుష్కా బిర్యానీ అంటారంట. నేను రీసెంట్గానే చూశాను అనమాట, ఒక షార్ట్లో చూశాను. కుష్కా బిర్యానీ అంటే ఏంటిదో అని అనుకున్నా. ఈ ప్రాసెస్ అంతా ఇదే ఉందన్నమాట. సరే, నాకు తెలియకుండానే చేశాను, దీనికి ఒక పేరు కూడా ఉందా అని అనుకున్నాను అనమాట. ఇంకా కుక్కర్ పెట్టేస్తానండి నేను ఎప్పుడైనా కానీ. దమ్ పెట్టాను అనమాట, నాకు రాదు. అది ఎలా అయిందో తెలుసుకోవాలంటే కొంచెం వాటర్ కింద ఇలా చిలకరించామనుకోండి, మొత్తం అంతా వెంటనే వేపర్ అయిపోతుంది అనమాట. అలా అయితే మనకి మంచిగా కుక్ అయినట్టు. చూడండి, మంచిగా కుక్ అయిపోయినాయండి. ఇవి లలిత రైస్ అనమాట, కొత్తగా అనుకుంటండి. కొంచెం బంకగా ఉన్నాయన్నమాట. బాగా పొడిలా మంచిగా మనకి దావత్ బియ్యం ఎలా ఉంటాయి కదండి, ఇండియా గేట్ కానీ మంచిగా పొడిలాడుతూ వస్తాయి కదా, అలా రాలేదు. కొంచెం లైట్గా గంజి ఉంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. కొత్త రైస్ అయితేనే అలా ఉంటుందండి, కొత్తవి కాబట్టి అలా అంటున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట అండి. ఇంకా నేను వంట ఇదొక్కటే చేశానండి ఇవాళ, ఇంకేం చేయలేదన్నమాట. అసలు ఓపిక లేదు. అది కూడా చెప్తాను ఎందుకు లేదో. ఇప్పుడైతే మా పాపకి నైట్ డ్రెస్సులన్నీను సన్నగా, అంటే లెగ్గింగ్స్ లాంటివి, నైట్ ప్యాంట్లు తీసుకున్నాం అనమాట. అసలే సన్నగా ఉంటుందేమో, ఇంకా సన్నగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఒక 5-6 డ్రెస్సులు ఆర్డర్ పెడితే 2 డ్రెస్సులు రాలేదు. ఒక డ్రెస్ ఏమో బాగాలేదనమాట, రిటర్న్ చేసాము. ఇవి నైట్ డ్రెస్ లాగా బాగున్నాయండి. బిలో 200 అంటే ఎలా పడినాయి అంటే 206, 250 అట్లా పడినాయి అనమాట. బిలో 200లోనే పడినాయి, బిలో 300లోనే పడినాయి అనమాట. చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితేనే చాలా సాఫ్ట్గా ఉంది. బనెన్ క్లాత్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. ఇవి 2. ఇంకొకటి కూడా ఉందండి, అదేమో ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అది కూడా షేర్ చేస్తాలేండి. మొత్తం 5 డ్రెస్సులు పెట్టామండి. 4 డ్రెస్సులు వచ్చినాయి. అందులో ఒకటి బాగాలేదు, 3 ఉంచి ఒకటి రిటర్న్ చేస్తాను అనమాట. ఇది కూడా నైట్ డ్రెస్ లాగే చాలా బాగుంది, గ్రే కలర్ లాగే. బనెన్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇలాగ ప్యాచెస్ కింద ఇచ్చారు, ఫ్రంట్ వైట్ ప్యాచెస్ కింద ఇచ్చారనమాట. ఇది వైట్ ప్యాచ్ అండి, ఇది డై చేసింది కాదు, వైట్ కలర్ డై చేసింది కూడా ఉంటుంది కదా, అలా కాదనమాట. సపరేట్ క్లాత్ అటాచ్ చేశారు. అది కొంచెం బాగా అన్నట్టు అనిపించలేదు, కానీ నైట్ వేరే కదా అని లైట్ తీసుకున్నా. ఇది పూర్తిగా సిలికాన్ ఏదో పాలిస్టర్ లాగా ఉందండి. చాలా పాలిస్టర్ అనమాట. అంటే చాలా ఏమంటారు దాన్ని, అసలు ఊపిరి ఆడదంటారు చూడండి, అదనమాట క్లాత్. ఇప్పుడు వింటర్లో అసలు పనిచేయదు, ఈ వర్షాకాలంలోనే పనిచేస్తుందండి. వర్షాకాలము చలికాలంలోనే పనిచేస్తుంది అనమాట. ఇది డ్రెస్ ఒకటే ఆర్డర్ పెట్టానులేండి, ఎందుకంటే ఎప్పుడన్నా వర్షంలో బయటికి వెళ్ళినప్పుడు అన్నీ ఇలా బనెన్ క్లాత్వే ఉన్నాయన్నమాట. డ్రెస్సులు ఇలాగ పల్చని లేవు, సిల్క్ టైప్లో లేవు అనమాట. ఇది వేసుకుంటే కొంచెం తడిచినా కానీ తొందరగా ఆరిపోతుంది కదండి, అందుకని తీసుకొచ్చాను. అలాగే ఫ్రాక్స్ కూడా ఎక్కువ లేవండి డైలీ యూజ్వి, అందుకని ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ టీషర్ట్లు ప్యాంట్లోను మరీ సన్నగా కనిపిస్తుంది. ఎవరు బయటికి తీసుకెళ్ళినా కానీ ఏం తినదా అని అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తాను చెప్పండి, అసలు ఏ రకంగా పెట్టినా తినదనమాట. స్కూల్లో జనరల్గా అస్సలు తినిపించరంటండి, ముందే చెప్పేశారు. కానీ మేడం మాత్రం పాపం శ్రద్ధ తీసుకుని అసలే సన్నగా ఉంది, ఇంకా సన్నగా అయిపోద్దేమో అని తినిపిస్తారంటండి. తిన్నదని చేత కావట్లేదని చెప్పాను కదండి, ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ పన్నులో ఫిల్లింగ్స్ ఉన్నాయన్నమాట. అవంతా ఊడిపోయినాయి కొంచెంగా. ఇంకా రైట్ సైడే తింటున్నానండి. అది తిని చాలా పెయిన్ వస్తుంది అనమాట. ఒక సైడే తింటాం కదా,
అందుకని ఫిల్లింగ్స్ చేయించుకుందామని మాది సిజిహెచ్ఎస్ హాస్పిటల్ డెంటల్ కర్మన్ఘట్ ఎక్స్ రోడ్లో ఉందంటండి. అందుకని అక్కడికి వెళ్ళాం అనమాట. అది ఫిల్లింగ్స్ చేయించుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకని మా హస్బెండ్ వచ్చేటప్పుడు నన్ను తీసుకుని వచ్చేసారు. వస్తూ ఇది ఇక్కడ స్వీట్ షాప్లో బాగుంటుంది, స్వీట్స్ను ఈ పానీపూరి అవి బాగుంటాయి అంటే అక్కడ ఆగి పానీపూరి అండ్ పావ్ బాజీ తినేసి ఈ స్వీట్ షాప్లో నాకు ఏ స్వీట్ ఇష్టం ఉండదు కానీ చంచం అంటారు కదండి, అవి అయితే చాలా ఇష్టం అనమాట. ఒక కిలో ఒక రోజు తినేమన్నా తినేస్తాను. అస్సలు స్వీట్ తినను కానీ నేను షుగర్ కూడా తినను, కాఫీలో షుగర్ కూడా వేసుకోను. అయినా సరే ఈ చంచంలు అంటే అంత ఇష్టం అనమాట. ఒక రోజు తినేమన్నా తినేస్తా. ఇంకా మా అమ్మాయికి ఒక స్వీట్ నచ్చిందంటండి, ఆ షుగర్ చిప్స్ ఉంటాయి కదా, ఆ కోటెడ్గా ఉండి లడ్డూలా ఉందన్నమాట. అది ఒకటి తీసుకుని తింటూ ఉంది. అవి చిప్స్ షుగర్ చిప్సే గట్టిగా ఉన్నాయంటండి. చూడండి ఎలా నములుతుందో, గట్టిగా ఉన్నాయమ్మా అని చెప్తుంది. అంటే ఫ్రిడ్జ్లో పెడతారు కదా, అందుకని గట్టిగా ఉన్నాయి అన్నమాట. చాక్లెట్ చిప్స్, షుగర్ చిప్స్ కాదు. ఇంకా 2 స్వీట్స్ ఇది చెంచాములు తీసుకొని ఒక పావు కిలో తీసుకున్నానులేండి. తీసుకుని వచ్చేసాను అనమాట. ఇటు సైడ్ నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుందండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హైటెక్ సిటీ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చూడండి ఇదేదో కొత్తగా పెట్టారంటండి, బట్టల కొట్టు జ్యువెలరీ షాపు రెండును. అది కూడా చాలా బాగుందనమాట. హైరైజ్ అపార్ట్మెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఇంత అపార్ట్మెంట్స్ ఇలాగ ఉన్నాయా అని అనుకున్నాను అనమాట. కర్మన్ఘట్ అంటే మాదిరిగా ఉంటుందండి, మరి ఇంత పాష్గా ఉండదు అనమాట. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైం రావడము ఇటు సైడు. ఇక్కడ జూడియో అండ్ వెస్ట్ సైడ్ మాత్రం చాలా పెద్ద కాంప్లెక్స్లో ఉన్నాయండి. జూడియో అసలు ఖాళీ లేదు, కార్లు బైకులతోనే మొత్తం నిండిపోయింది అనమాట. పార్కింగ్ కూడా లేదు. వెళ్దాం అనుకున్నాను, పక్కనే వర్షం పడుతుంది, ఇంకా అందుకే వచ్చేసాం అనమాట అండి. ఇంకా బేకరీలో ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలందండి. నేనైతే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా తినలేదన్నమాట. మీరు నమ్మినా నవ్వపోయినా నేను ఒక్కసారి కూడా తినలే, ఇదే ఫస్ట్ టైము. అంటే మామూలుగా పొటాటో చిప్స్ లాగే ఉంది టేస్ట్, కాకపోతే దాని పేరు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పారు. ఇంక ఇంటికి రాగానే నాకు ఇష్టం కదండి, ఫస్ట్ ఒకటి తినేసి ఇంకా మిగతా పని మొదలుపెట్టాను అనమాట. ఫస్ట్ అయితే అన్నానికి పెట్టేశాను. అన్నం పెట్టేసిన తర్వాత కుక్కర్ కూడా పెట్టేశాను. పలుచగా పప్పుచారు చేద్దామని చెప్పి పప్పును దాంట్లోనే చింతపండు పచ్చిమిరపకాయలు వేసేసి కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్ పెట్టేసి అది కొంచెం ఇది మెత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి, పలుచగాను. దీంట్లో ఇంకేం వేయక్కర్లేదనమాట. అలా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసేయడమే. అది కూడా చూడండి, పోపు వేసేటప్పుడు నేను మొత్తం అంతా పీల్తోనే వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయి దంచేసి అలా వేసేయచ్చండి. అలా అయితే తొందరగా మనకి గ్రే హెయిర్ రాదనమాట. నేను అనుకోవడం దాంట్లో ఏదైనా ప్రోటీన్ ఉంటుందేమో తలకు కావాల్సిందని అనుకుంటున్నాను అనమాట. చూడాలండి ఒకసారి, ఆయుర్వేదం దాంట్లో చదివితే తెలిసిపోతుంది. పోపు వేసిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదండి పప్పు, అది వేసేసుకొని ఉప్పు కారం మనం ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇది చిక్కగా ఉంటుంది కదా, అందుకని వాటర్ పోసుకొని ఒక్క 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకున్నా చాలా బాగుంటుంది, అలాగే వడియాలు వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మజ్జి మిరపకాయలు ఉంటే ఇంకా బాగుంటాయి. అదిగోండి అంత పలచగా ఉంటే చాలా అనమాట. అన్ని నీళ్ళు పోసుకుంటే కొంచెం మరిగిన తర్వాత చిక్కగా అవుతుంది కదా, సరిపోతుందండి. ఇది ఎస్పెషల్లీ ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఏదైనా కర్రీ ఉండి ఒక రసం కావాలి అన్నప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా త్వరగానే అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుందన్నమాట. అంత టైము స్పెండ్ చేయక్కర్లేదు. అలాగే కొంచెం మెంతిపిండి, అంతేనండి, చాలా బాగుంటుంది. ఇంక వేరే మసాలా ఏం అవసరం లేదనమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ ఎవరైనా కూడా ఇలా చేసేసుకుంటే ఓ రోజంతా అయిపోతుంది అనమాట. ఏదో పక్కన కుక్కర్ కూడా పెట్టేశానండి, అయిపోయింది. ఇది కొంచెం ఇలాగా మరుగుతూ ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ మరగక్కర్లేదండి, ఎందుకంటే చింతపండు ఇందులోనే వేసి మనం కుక్కర్ పెట్టేసాం కాబట్టి మరి పచ్చివాసన ఏమి ఉండదు అనమాట. అవి కొంచెం అందులో కలిసేలాగా ఉడకబెడితే చాలా సరిపోతుంది. నేనైతే ఇవన్నీ ఈ సంవత్సరం పెట్టినానండి వడియాలు. నేనేమో రాగి వడియాలు, అలాగే రాగి పిండి వడియాలు, మజ్జిమిరపకాయలు వేసానండి. అమ్మ వచ్చేమో గుమ్మడి వడియాలు చేసింది అనమాట. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు చేసింది. అవన్నీ నేను చేయలేను, కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి. ఇంక ఇంట్లో చేసిన నెయ్యేనండి. కొంచెం వేడివేడిగా అన్నంలో కొంచెం నెయ్యి, పప్పుచారు, అలాగే ఏమన్నా వడియాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. అసలు బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఏమైనా దీని మీద సాటే రావన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బై.